ప్రతి ఐఏఎస్ అధికారి ప్రతి ఏటా తన ఆదాయ వ్యయాల్ని లెక్క సమర్పించుతుంటారు ఏదైతే ఆడిటింగ్కి ఇచ్చి. అయితే ఇప్పుడు ఆస్తులను వెల్లడించాలని కేంద్రం ఆదేశించింది. ఐఏఎస్లంతా ఈ నెల 31లోగా తమ స్థిరాస్తుల వివరాలు సమర్పించాలని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. 2023 సంవత్సరానికి సంబంధించిన ఆస్తుల వివరాలు నిర్దేశిత నమూనా ప్రకారం ఈ నెల 31లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అందులో పేర్కొంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో పనిచేసే ఐఏఎస్లు అందరికీ తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం సూచించింది. ఈ విషయంలో విఫలమైన వారిపై సంస్థాగత క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించింది. అధికారులు తదుపరి దశ వేతన స్థాయికి వెళ్ళడానికి ఈ ఆస్తుల వివరాలు సమర్పించడం తప్పనిసరి అని పేర్కొంది. అంటే జీతాల పెంపు అన్నిటికి కూడా మీ ఆస్తులు చూపించండి లెక్క అని చెప్తోంది. ఒకవేళ కనుక చూపించకపోతే ఆటోమేటిక్గా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్తుంది. వాళ్ళ ఆస్తులు ఇప్పుడు లెక్క చెప్తే తర్వాత రేపు పొద్దున వాళ్ళ ఆస్తులు పెరిగితే దానికి ఈ లెక్కల్లో చూపెట్టకుండా ఆస్తులు పెరిగితే రేపు పొద్దున జవాబుదారీ అవుతారు. అందుకోసం అవినీతి కంట్రోల్కి మోడీ సర్కార్ చేస్తున్న అతిపెద్దదైనటువంటి యజ్ఞం.